ప్రస్తుతం మేము కోత కోస్తున్న పత్తి అత్యంత తెల్లగా మరియు బరువుగా ఉంది. మేము ప్రతి 2 నుండి 3 రోజులకోసారి పంటను కోత కోస్తున్నాము. మొదట్లో మొక్కలు సరిగ్గా పెరగలేదు. అవి పూత పూసినప్పటికీ పత్తి కాయలు, బాల్స్ సరిగ్గా ఏర్పడలేదు. అందువలన నేను రసాయన పురుగుమందులను వాడటం ప్రారంభించాను. అయితే నాకు ఆశించిన ఫలితాలు లభించలేదు. ఇంతకుముందు కాయలు ఏర్పడటంలో విఫలమైన మొక్కలే ఇప్పుడు విపరీతంగా పూత పూయడం ప్రారంభించాయి. అంతేకాకుండా పత్తి కాయలు కూడా అద్భుతంగా అభివృద్ధి చెందడం మొదలుపెట్టాయి. నమస్కారం, నా పేరు బాలాజీ. నేను విరుదునగర్ జిల్లాలోని ముత్తురామలింగపురం గ్రామానికి చెందినవాడిని. ప్రస్తుతం నేను రెస్టారెంట్ వ్యాపారంతో పాటు కేబుల్ టీవీ వ్యాపారంలో కూడా నిమగ్నమై ఉన్నాను. ఈ వ్యాపారాలతో పాటు నేను చిన్న ఎత్తున వ్యవసాయం కూడా చేస్తున్నాను. నాకు సుమారు 1/2 ఎకరం భూమి ఉంది. అందులో నేను పత్తి పంటను సాగు చేశాను. నేను ఈ పత్తి పంటను తమిళ మాసం అయిన పురట్టాసి చివరి శనివారం నాడు విత్తాను. విత్తనాలు వేసి ఇప్పటికి 120 రోజులు పూర్తయ్యాయి. మొదట్లో మొక్కలు సరిగ్గా పెరగలేదు. అవి పూత పూసినప్పటికీ పత్తి కాయలు సరిగ్గా ఏర్పడలేదు. దీనితో నేను రసాయన పురుగుమందులను పిచికారీ చేశాను. అయితే ఇవి నాకు ఆశించిన ఫలితాలను ఇవ్వలేదు. ఆ తర్వాత ఫేస్బుక్లో ఏపీకేఎస్ కంపెనీ ప్రకటనను చూసి నేను సేంద్రియ వ్యవసాయ పద్ధతులను ప్రయత్నించి చూడాలని నిర్ణయించుకున్నాను. అందువల్ల నేను అభిమన్ అనే ఉత్పత్తిని కొనుగోలు చేశాను. నేలలో తగినంత తేమ ఉన్న సమయంలో 200 మిల్లీలీటర్లు అభిమన్ను 12 లీటర్ల నీటిలో కలిపి పంటపై పిచికారీ చేశాను. ఆ తర్వాత నేను ఆర్బిక్స్ అనే మరొక ఉత్పత్తిని కూడా ఉపయోగించాను. నేను అదే నిష్పత్తిలో కలిపి దీనిని కూడా పిచికారీ చేశాను. ఈ పిచికారీ మొక్కల కాండం పొడవు పెరగడానికి మరియు మొక్కల సమగ్ర పెరుగుదలకు గణనీయంగా సహాయపడింది. 90వ రోజున నేను FL77 అనే ఉత్పత్తిని ఉపయోగించాలని నాకు సలహా లభించింది. ఆ సలహా ప్రకారం మేము 200 మిల్లీలీటర్లు FL77 మరియు 100 మిల్లీలీటర్లు వేప నూనెను 12 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేస్తూ వస్తున్నాము. దీని ఫలితంగా మొక్కలు చాలా ఆరోగ్యంగా మరియు పచ్చగా, బలంగా పెరుగుతున్నాయి. ఇంతకుముందు కాయలు ఏర్పడటంలో విఫలమైన మొక్కలే ఇప్పుడు విపరీతంగా పూత పూయడం ప్రారంభించాయి. అంతేకాకుండా పత్తి కాయలు కూడా బలంగా పెరగడం ప్రారంభించాయి. గతంలో రసాయన పురుగుమందులతో పెంచిన మొక్కలు ఎదుగుదల లేకుండా బలహీనంగా కనిపించేవి. అయితే ఈ సహజ పద్ధతి ద్వారా పెంచిన మొక్కలు ఇప్పుడు పచ్చగా, కళకళలాడుతూ ఉన్నాయి. ఈ 2 రకాల మొక్కల మధ్య తేడా స్పష్టంగా కనిపిస్తోంది. ప్రస్తుతం కోసిన పత్తి అద్భుతమైన తెల్లదనంతో, గణనీయమైన బరువుతో ఉంది. మేము ప్రతి 2-3 రోజులకు ఒకసారి పంటను కోస్తున్నాము. ప్రతిసారీ మాకు సుమారుగా 1 క్వింటాల్, 100 కిలోగ్రామ దిగుబడి వస్తుంది. ఇప్పటివరకు మేము మొత్తం 6 క్వింటాళ్ల పంటను కోశాము. పంట కాలంలో మరో 120 రోజులు మిగిలి ఉన్నందున మేము ఇంకా మెరుగైన దిగుబడిని సాధిస్తామని నమ్మకంగా ఉన్నాము. నా వ్యక్తిగత అనుభవం ప్రకారం ఈ సహజ వ్యవసాయ పద్ధతులు అద్భుతమైన ఫలితాలను ఇచ్చాయి.